సంకటహర చతుర్థి వ్రతంలోనే ఈ ముఖ్యమైన అంశం అర్ఘ్యం సమర్పించడం చంద్రుడికి. వేరే ఏ వ్రతంలో కూడా ఈ విధానం లేదు. దీనికి కారణం ఏమిటి? చంద్రుడికి సంబంధించిన రూపం అష్టమి నుంచి అష్టమి వరకు. ఇది క్షీణచంద్రుడు, పూర్ణచంద్రుడు అనే పేరిట జ్యోతిషం మనకు చాలా విశ్లేషణాత్మకంగా వివరిస్తుంది. అష్టమ్యో రుభజోశ్చ మధ్యమగతో చంద్రోష్ట రిప్ప అనే దోషం. పౌర్ణిమ వెళ్ళిన తరువాత అంతా శుభమే, శుక్లపక్షమే అంటూ ఉంటారు. కాదు, అష్టమి వరకు కూడా క్షీణచంద్రుడే. అలాగే అమావాస్య వెళ్ళిన తదుపరి ఇలా శుక్లపక్షం అని చెప్పే సంప్రదాయం. పౌర్ణిమ వెళ్ళిన వెంటనే క్షీణచంద్రుడు అంటారు కదా, అది కూడా శాస్త్రీయ ప్రమాణాలకు లోబడిన అంశం కాదు. అష్టమి నుంచి అష్టమి వరకు. పౌర్ణిమ వెళ్ళిన తర్వాత చవితి నుంచి ఆ చంద్రుడిలో స్వల్పంగా క్షీణతత్వం ప్రారంభమవుతుంది. అష్టమి తిథి 8వది. ఈ అష్టమి తిథికి ఆధిపత్యం శివుడు. చతుర్దశి నాడు, త్రయోదశి నాడు శివారాధన చేస్తూ ఉంటాం. అష్టమి నాడు చెయ్యాలి. అష్టమికి అధిపతి గౌరీపతి అంటుంది జ్యోతిషం. అలాగే పాడ్యమికి ఆధిపత్యం పార్వతి. పాడ్యమి ఇక్కడ అంటే పౌర్ణిమ గౌరీదేవి, పౌర్ణిమ నుంచి అష్టమి శివుడు, మధ్యలో వచ్చేటటువంటి తిథి చతుర్థి, ఇది గణపతి తిథి. పాడ్యమికి బ్రహ్మ అని చెప్పే సంప్రదాయం తదియ తిథికి ప్రత్యేకంగా గౌరీదేవినే సూచిస్తుంది. పౌర్ణిమ నుంచి అష్టమి వరకు ఉండే మధ్యకాలం చతుర్థి, దీనికి గణపతి ఆధిపత్యం అంటూ చెప్పి ఈ గణపతిని పూజించే క్రమంలో చంద్రుడి కళలు కావాలి. పార్వతీదేవి చంద్రవంకన ధరించి ఉంటుంది, శివుడు చంద్రవంకన ధరించే ఉంటాడు, గణపతి కూడా చంద్రవంకన ధరించే ఉంటాడు. పౌర్ణిమ నాడు చంద్రవంకన ధరించరు వీరెవరు కూడా, చతుర్థి నాడు చంద్రవంకనే ధరిస్తారు. గుండ్రంగా ఉండే చంద్రవంకని ధరించాలి అంటే కట్టడం కూడా కష్టమే కదా. చంద్రరేఖ, అది చవితి నాడు చంద్రరేఖ. ఇందుకోసమే సంకట చతుర్థి వ్రతం పాటించే రోజున సాయంత్రం వరకు వేచి ఉండి చంద్రుడిని చూచి చంద్రుడికి ప్రీతికరంగా ఉండే పాలతో నీరు కలిపి అక్షింతలు వేసుకొని క్షీరోదార్ణవ సంభూత అత్రి నేత్ర సముద్భవ అనే చంద్ర సంబంధితంగా ఉండే శ్లోకాలు చెబుతూ అర్ఘ్యం విడిచిపెట్టాలి. ఇలా విడిచిపెడితే దేవతా సంబంధితమైన అర్ఘ్యప్రదానం, ఇలా విడిచిపెడితే పితృ సంబంధితమైన అర్ఘ్యప్రదానం, ఇలా విడిచిపెడితే ఋషి సంబంధితమైన అర్ఘ్యప్రదానం, ఇలా స్వీకరిస్తే మనకు సంబంధించిన ఆత్మగతమైన తీర్థ సేవనం. ఇలా విడిచిపెట్టాలి. దీనికే చంద్రార్ఘ్యం అని పేరు. అరచేతిలో కాసిన్ని అక్షింతలు వేసుకొని పాలు కలిపిన నీటిని విడిచిపెట్టాలి. చంద్ర కళలు కలిగిన దైవతలు గణపతి, పార్వతి, శివుడు మాత్రమే. ఇది శివ కుటుంబ సంబంధితమైన కథనం. చంద్ర అనుకూలత ఉంటేనే మనస్సు ప్రశాంతత, స్థిరత్వం పొందుతుంది. గణపతి ఇచ్చే అనుగ్రహం కూర్చునే వరం మాత్రమే, కూర్చుండబెడతాడు. ఏ దేవతలకు కూడా మన కష్టాలని, ఇలా వచ్చిన వాటిని అలా తొలగించే శక్తి లేదు. అవి నమ్మే కథలు కావు. దేవతలను పూజించడంలో వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే మన మనస్సును ఈ మంత్రాలు, ఈ శ్లోకాలు, ఆ నామాలు బలోపేతం చేస్తాయి. ఎలాంటి వ్యతిరేక పరిస్థితులనైనా ఎదుర్కొనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని, మనోబలాన్ని పెంచేవే మంత్రాలు. వాటిలో కూర్చుండబెట్టే తత్వం గణపతికి ప్రత్యేకం. ఈ కూర్చోవడం ద్వారా మనస్సు పైన ఆధిపత్యం మనం పొందాలి కనుక చంద్రార్ఘ్యం. ఇది విషయం.